వానాకాలం పంట కోసం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగిన రైతు భరోసా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులను విడుదల చేశారు. 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41,37,000 మంది రైతుల అకౌంట్లలో 2,482 కోట్ల రూపాయలు జమ చేశారు. రాష్ట్రంలోని మొత్తం 73,32,000 మందికి దశల వారీగా 9,000 కోట్లు జమ కానున్నాయి. మరి మీకు పొలం ఉండి రైతు భరోసా నిధులు పడ్డాయా లేదా అని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మీ ఫోన్కు మెసేజ్ రాకపోతే రైతు భరోసా నిధులు మీ ఖాతాలో జమ అయినట్లుగా మీ ఫోన్కు తెలంగాణ ప్రభుత్వం నుంచి మెసేజ్ వస్తుంది. ఒకవేళ ఎలాంటి మెసేజ్ రాకపోతే మీ బ్యాంకు అకౌంట్ స్టేట్మెంట్ చెక్ చేసుకోండి. అక్కడ కూడా డబ్బులు జమ అయినట్లు లేకపోతే రైతు భరోసా అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం రైతుభరోసా.telangana.gov.in వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి. ఈ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడొచ్చు. వెబ్సైట్ ఓపెన్ చేశాక కుడివైపు పై భాగంలో ఉన్న లాగిన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అక్కడ లబ్ధిదారుని పేరు, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీ వివరాలు లేకపోతే మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ కావచ్చు. లాగిన్ అయిన తర్వాత బెనిఫిషరీస్ లిస్ట్ ఓపెన్ చేసి మీ పేరు, పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఆధార్ సీడింగ్ అధికారిక వెబ్సైట్లో కూడా మీకు ఎలాంటి సమాచారం లభించకపోతే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ సీడింగ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇందుకోసం మీ బ్యాంక్కు వెళ్లి లింక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో UIDAI లేదా NPCI పోర్టల్ ద్వారా కూడా ఆధార్ సీడింగ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సీడింగ్ లేకపోతే బ్యాంక్లో ఫారం నింపి లింక్ చేయించుకోవచ్చు. ఈ ప్రాసెస్ పూర్తి చేస్తేనే రైతు భరోసాతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని సబ్సిడీలు నేరుగా మీ అకౌంట్లో జమ అవుతాయి.